రాజధాని అమరావతిపై ఆగని వైసీపీ అమరావతిపై వైసీపీ నేతల ఆక్రోశం ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి రాజధాని పనుల పురోగతిని వస్తున్న అనేక సంస్థలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇందుకు ఉదాహరణ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాజాగా మాట్లాడిన మాటలు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుందనే అంశంపై మాట్లాడిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాజధానిలో ఏ వ్యాలీ ఉండదని, ఉండేది ఆక్వా వ్యాలీ మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. అమరావతిలో దేనికి పురోగతి ఉండదని, ఫిషరీస్కు మాత్రమే ఛాన్స్ ఉందని అన్నారు. చేప పిల్లల్ని అమరావతిలో పెంచితే మంచి ఫలితాలు ఉంటాయని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తాను. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తాను. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను.